మేనిఫెస్టో ఇస్తాను అన్నప్పుడన్నా మనం చేద్దాం అన్నప్పుడు కూడా ఒప్పుకోలే జగన్. కాబట్టి అది తాగుబోతుల ఓట్లే ఓ రకంగా జగన్ దెబ్బతీసినాయి. ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా తాగుబోతు 74 లక్షల ఓట్లు అయ్యే కొట్టినాయి దెబ్బ. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి పెడచెవిని పెట్టాడు. దానికి తోడు ఐపాక్ వాళ్ళ మాటలు నమ్మి అభ్యర్థుల మార్పు భారీ ఎత్తున చేసుకొచ్చారు. అభ్యర్థుల మార్పు చేసినప్పుడు బీజేపీ సక్సెస్ అయింది గుర్తుకు తెచ్చుకున్నారు. గుజరాత్లో సక్సెస్ అయింది, లేకపోతే ఇంకో రాష్ట్రంలో సక్సెస్ అయింది, మధ్యప్రదేశ్లో సక్సెస్ అయిందని. ఫెయిల్ అయినవి కూడా ఉన్నాయి. ఆ ఫెయిల్ అయినవి వీళ్ళు లెక్కలోకి తీసుకోవాలి. ఇంకోటి, ఈ అభ్యర్థుల మార్పులో కూడా నా పేరు చెప్తే గెలుస్తారు అన్నటువంటి రూట్లోనే పోయారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కర్నూలు జిల్లా 2014లోనూ దాదాపుగా స్వీప్ చేసి ఇచ్చింది. ఆధిపత్యం ఆ రోజున వైసీపీది. 2019 దాదాపు స్వీప్. అట్లాంటి చోట్లన కర్నూలు టౌన్ లాంటి చోట్లన పార్టీని నమ్ముకున్న వాళ్ళని కాకుండా మాజీ ఐఏఎస్ ఇంతియాజ్ వచ్చారు, ఇచ్చేసేయండి, మన ఎమ్మెల్యేని పక్కన పెట్టేసి వేరే చోటకి పంపించండి. ఇక్కడ ఇంతియాజ్ వచ్చాడు, ఆయన ఇప్పుడు వెళ్ళిపోయాడు బయటికి. ఇట్లాగా అంటే తాత్కాలికంగా వచ్చినటువంటి వాళ్ళని నెత్తిని పెట్టుకుని పార్టీని నమ్ముకున్న వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేమిరెడ్డి వాళ్ళు జాగ్రత్తగా చేసిన ప్రచారంలో కందుకూరు మహేందర్ రెడ్డిని పక్కన పెట్టి బీసీ అని చెప్పి తీసుకొచ్చి ఇచ్చారు. ఇప్పుడు ఆయన ఓడిపోయాడు, ఈ మహేందర్ రెడ్డి దూరం అయిపోయాడు. అది చేయించిన వేమిరెడ్డి వెళ్ళిపోయాడు అవతల. ఇట్లాంటి లెక్కలు ఉంటాయి. ఇవన్నీ ఏంటి, వాస్తవంగా పొలిటికల్ ఇంటెలిజెన్స్ ఫీడ్బ్యాక్ ఉండాలి. కానీ ఒకటి సార్, అధికారంలోకి వచ్చినప్పటి నుంచి, ఎందుకంటే ఇప్పుడు మనం 2024 గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి 2019 నుంచి చూసుకుంటే 23 వరకు కూడా ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు, నవరత్నాల పేరుతో ఆయన అమలు చేయడం, హామీలు అమలు చేయడం, ఇవన్నీ గ్రౌండ్ లెవెల్లో ప్రజలను అయితే బాగానే ఆకట్టుకున్నాయి, మంచి స్పందనే వచ్చింది. కానీ ఇందాక మీరు అన్నట్టు ఒక కార్పొరేట్ సంస్థను నమ్ముకొని ఒక కార్పొరేట్ సిస్టమేటిక్ గా పాలన చేయడం అనేదే అతిపెద్ద మైనస్ అయిందా? చివరికి